దేవుడు ఒక మనిషిని ఇంకా ఎక్కువ మహిమపరుస్తుంటాడు. తను ఎన్ని సర్కమ్స్టెన్సెస్ గుండా వెళుతూ ఉంటే, ఎన్ని పరిస్థితులు దాటకుండా వెళుతూ ఉంటే, ఎంత ప్రార్థన లోతుకు వెళుతూ ఉంటే, ఎంత కృంగుదల్లో ఉంటే అంతగా దేవుని యొక్క మహిమ మనిషిని నింపుతుంది. శ్రమలు ఎందుకు వస్తాయి? ఒక్క మాటలో చెప్పానా నేను, దేవుని మహిమ నీ జీవితం మీదకి రావడానికి. హల్లెలూయా. దేవుడు తీసివేస్తాడు, దేవుడు ఒక బ్రేక్ త్రూ ఇస్తాడు, దేవుడు రెట్టింపైన ఆనందాన్ని నీకు ఇస్తాడు. అంతకన్నా ముందు ఏందో తెలుసా? శ్రమలు నిన్ను మహిమ చేత నింపుతాయి. హల్లెలూయా. క్రైస్తవుడా, నీ మీదికి ఏదైనా శ్రమ వచ్చిందంటే నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుని మహిమ నీ మీదికి వస్తుందని. హల్లెలూయా. మనిషి శ్రమలలో ఉన్నప్పుడు దేవుని గ్లోరీని అనుభవించే స్థితిలోనికి మనిషి రావాలి.